రాష్ట్రంలో నూతన ఓడరేవు నౌకా నిర్మాణ కేంద్రాన్ని ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ స్పష్టం చేసింది. పోర్టు ఏర్పాటు విషయంలో పోటీ ఏర్పడిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నాన్ని ఎంపిక చేసిందని ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాశారని కేంద్ర షిప్పింగ్ కార్పొరేషన్ చైర్మన్ పి మోహన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 11% వాటా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 12వ ప్రణాళికలో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురంధేశ్వరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం అని స్టేట్ గవర్నమెంట్ మాకు రాశారు. అది ఆల్రెడీ కన్కరెన్స్ ఇచ్చి అది ఇప్పుడు క్యాబినెట్కి తీసుకెళ్లి అప్రూవల్ తీసుకుంటాం. 11% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని నిశ్చయించాం. ఈ 12th ప్లాన్ పీరియడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రత్యేకించి దృష్టి కేంద్రీకరించాలని మన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గట్టిగా నొక్కి వక్కాణించడం జరిగింది. దానికి సంబంధించి దగ్గర $1 ట్రిలియన్ వరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అవసరం అని చెప్పి వారు చెప్పారు.